దళారుల్లో గుబులు. గ్రేటర్లోనే 15,000 ఎకరాలు భూఫట్, 23 లక్షల అటవీ భూములది అదే దారి. ఫోరెన్సిక్స్ ఆడిట్లో పలు అంశాలు పరిశీలనకు భేటీ కానున్న కమిటీ. త్వరలో పూర్తి వివరాలు వెల్లడి. లక్షలాది ఎకరాల కైంకర్యం వెలుగులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఫోరెన్సిక్స్ నివేదికపై చర్చించేందుకు 2-3 రోజుల్లో సమావేశం కానున్నది. ధరణి పోర్టల్లో భూ అక్రమాలపై ప్రభుత్వం నిర్ణయించిన ఫోరెన్సిక్స్ నివేదిక సర్కారుకు చేరడం, దీనిపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయడం తెలిసిందే. బుధవారం నియమించిన 9 మందితో కూడిన ఆ కమిటీ ఆధారాలతో సహా సమగ్ర వివరాలను త్వరలో వెల్లడించనుంది. గత ఆడిట్లో భాగంగా ముందుగా రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలో కేరళకు చెందిన ఆడిట్ సంస్థతో ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఆడిట్ నిర్వహించింది. ఈ పైలట్ ఆడిట్లో పెద్ద ఎత్తున నిబంధనల ఉల్లంఘనలు, విలువైన భూముల రికార్డులు తారుమారు వెలుగులోకి వచ్చింది. దీనిని అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఆడిట్ చేయించారు. ఈ సర్వేకు దేశంలోని 4 సంస్థలు ఆసక్తి చూపగా కేరళకు చెందిన ప్రభుత్వ ఏజెన్సీకి తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ధరణి పోర్టల్లో నిర్వహణ విదేశీ సంస్థకు అప్పగించడం వల్ల భూ యజమానుల గోప్యతకు భంగం వాటిల్లిందని కొంతమంది అధికారులు, ప్రైవేటు వ్యక్తులు అనధికారికంగా పోర్టల్ను యాక్సెస్ చేసి భూముల రికార్డులు మార్చినట్టు ప్రభుత్వం గుర్తించింది. ఒక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 15,000 ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను ధరణి పోర్టల్ ద్వారా ఆక్రమించారని, ఈ భూముల విలువ రూపాయలు లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేసింది. లక్షలాది ఎకరాల రికార్డులు తారుమారు. 2014 నుంచి 2023 మధ్యకాలంలో అటవీ భూములు, దేవాదాయ, వక్ఫ్, భూదాన్ భూములకు సంబంధించిన లక్షలాది ఎకరాల రికార్డులు తారుమారయ్యాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 2014కు ముందు, 2023 తర్వాత భూముల వివరాలకు పొంతన లేదు. 2014కి ముందు రిజిస్ట్రేషన్ శాఖ వద్ద నిషేధిత భూముల జాబితా ఆధారంగా ఈ జాబితా నుంచి ఎన్ని ఎకరాలు తొలగించింది తేల్చనున్నారు. 2017 సెప్టెంబర్ నుంచి 2018 జనవరి వరకు భూ రికార్డుల నవీకరణ జరిగింది. రాష్ట్రం మొత్తం పట్టా భూములు 1.30 కోట్ల ఎకరాలుంటే 2020 అక్టోబర్ 23 నాటికి లెక్క 1.55 కోట్ల ఎకరాలకు చేరింది. పట్టా భూముల జాబితాలో ఏకంగా 25 లక్షల ఎకరాలు అదనంగా చేరాయి. భూదాన్ భూములు 1.6 లక్షల ఎకరాల రికార్డులు తారుమారు అయ్యాయని గుర్తించారు. దేవుడి భూములు మాయం. తెలంగాణలో 12,000 దేవాలయాలుండగా దేవుడు మాన్యం ఆలయాల భూమి 84.195 ఎకరాలున్నాయి. 2017-18 భూ రికార్డుల నవీకరణ అనంతరం 10,000 ఎకరాలు తగ్గి 74.125 ఎకరాలుగా మిగిలింది. ఈ మొత్తం భూమి ధరణిలోకి ఎక్కించే సమయానికి 49,000 ఎకరాలకు తగ్గింది. అంటే 25,000 ఎకరాలు లెక్క తేలాల్సి ఉంది. అలాగే రికార్డుల నవీకరణకు ముందు తెలంగాణలో 74,000 ఎకరాల వక్ఫ్ భూములుండగా 45.564 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. 28,436 ఎకరాల భూమి రికార్డుల నుంచి మాయమై పాసు పుస్తకాల్లో ఎక్కి పట్టా భూమిగా మారిపోయిందని తేలింది. రాష్ట్రంలో 22.568 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు మాయమయ్యాయి.